రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పొక్కగొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో ఇంత చిల్లర, ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు. అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్పిస్తాను. ఏమన్నాడు? పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్కగొట్టిండ్రు, పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు. అనడానికి సిగ్గుండాలి. ఇందులో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం. ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు? 5/7/2005. ఇది పేపరు 5 జూలై, అంటే బహుశా ఒకరోజు ముందు 4 తారీఖు రాజీనామా చేస్తే 5 నాడు పేపర్లు వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఏ రోజు ఇది? 5 జూలై 2005. అంటే మేము 4 తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం. చేసిన తర్వాత ఆ జీవో ఎప్పుడు వచ్చిందంటే 13/9/2005. 7వ నెలలో మేము రాజీనామా చేసినాం. 9వ నెలలో పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 170 డేటెడ్ 13/9/2005. అంటే జూలై 4 తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చింది. ఈ పొక్క పెంచిన నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పద్మావతి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పెదవులు విప్పంది, నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు. మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. 2 నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉట్టిగా మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏ రోజు ఇది? అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005. నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డెప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, it is disastrous, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to Telangana. This is highly dangerous move and it is affecting the interest of Telangana people. అని మేము అక్టోబర్ 3, 2005న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి శాసనసభను స్తంభింపజేసినాం. 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం. మేము పేగుల దగ్గర దాకా కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చిన్నారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్. నోరు మూసింది మంత్రి పదవుల కోసం, పెదవులు మూసింది ఇదే ఉత్తమ్, ఇదే బట్టి, ఇదే కోమటిరెడ్డి. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానండి? మాట్లాడేటప్పుడు ఏమన్నా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా?
నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు.